పూర్వం దేవతలు దానవులు కలిసి సముద్ర మథనం చేయగా ఆ మథనంలో అమృతం బయటకొచ్చింది. దానవులు ఆ అమృతాన్ని తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నించగా దేవతలు భయపడిపోయి విష్ణువును ప్రార్థించగా ఆ సమయంలో మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి మాయ చేసి అమృతాన్ని మళ్ళీ దేవతల వైపు తిప్పాడు. ఆ దానవుల్లో ఒకడు రాహువు. అతనికి దురుద్దేశం ఎక్కువ. అతను ఒక దేవతా వేషం వేసుకొని అమృతం తాగే వరుసలో కూర్చున్నాడు. సూర్యచంద్రులు ఈ మాయను గుర్తించి మహావిష్ణువుకు చెప్పేశారు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాహువు అమృతాన్ని తాగబోతున్న క్షణంలోనే అతని మెడను కోసేశాడు. రాహువు శరీరం కింద పడింది, తల వేరైపోయింది. కానీ అమృతం అప్పటికే పెదవుల వరకు తాకినందున అతను చనిపోలేదు. తల భాగం రాహువుగా, శరీర భాగం కేతువుగా మారిపోయాయి. రాహువు తన వేషాన్ని బయటపెట్టిన సూర్యచంద్రుల మీద శత్రుత్వం పెంచుకున్నాడు. అందుకే రాహువు అప్పుడప్పుడు సూర్యుడిని చంద్రుడిని మింగేస్తాడు. మనం దానిని సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటాం. అయితే మొండం లేనందున మింగేసిన కొంచెం సేపటికే వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు.